తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి నెల్లూరులో తెలుగుదేశం పార్టీ ఆఫీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన నివాళులర్పించారు. మాజీ మంత్రి నారాయణ ఎన్టీఆర్కి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. తెలుగువారికి రాముడైనా కృష్ణుడైనా ఎన్టీఆరే అన్నారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, పేదల కోసం ఆయన చేసిన సంస్కరణలు నేటికి మరువలేనివన్నారు. ఎన్టీఆర్ తర్వాత పార్టీ బాధ్యత తీసుకున్న చంద్రబాబు ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నారని, 2024లో తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధంతి. వారికి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఎన్టీ రామారావు గారు నిమ్మకూరులో జన్మించడం, ఒక సాధారణ కుటుంబంలో. తర్వాత ఆయన చదువంతా కృష్ణా జిల్లాలో కంప్లీట్ చేయటం. ఆ తర్వాత వారు సబ్ రిజిస్ట్రార్గా జాయిన్ అయ్యి వెంటనే దాన్ని రిజైన్